everyone. Feel like a long journey అంటే అందరు మాట్లాడుతుంటే ఇట్స్ లైక్ అ మెమరీ రీక్యాప్. సో చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసినప్పుడు వెన్ సందీప్ కేమ్ ఆన్ బోర్డ్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ లైక్ అంటే చెప్పొచ్చలేదు, కూర్చొని సిట్టింగ్ చేస్తుండే అప్పుడు యాజ్ అ టీమ్. సో అంటే నేను ఆల్మోస్ట్ 6 years బ్యాక్ ఐ స్టాప్ డ్రింకింగ్, అది వేరే స్టోరీ. బట్ ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ ద డేస్ వెన్ వి యూస్ టు సిట్ ఎవ్రీ సాటర్డే నైట్ అండ్ దెన్ థింక్ ఆఫ్ అరే మన లైఫ్ లో ఎట్లుంటుండొచ్చు, అసలు ఏం చేస్తుండొచ్చు లైఫ్ లో, ఎక్కడి వరకు వెళ్తుండొచ్చు అని ఆలోచిస్తున్నాయి అనమాట. సో అండ్ దెన్ నౌ లుకింగ్ ఎట్ హౌ దీస్ గైస్ ఆర్, ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ ఫస్ట్ నుండి వచ్చినప్పుడు అంటే అన్న సినిమాలు చేసేయాలన్నా, ఏ రోజున చేసేయాలన్నా నేను వెళ్ళి చేసేస్తా సినిమాలు, ఏది నా యూట్యూబ్ లో పాపులర్ అవుతున్నాయి కదా, వస్తున్నాయి రోల్స్ అది అని చెప్పేసి మాట్లాడుతుండే. మనోడికి ఎప్పుడు ఒకటే చెప్తుండే, మామ తొందర పడకు, నన్ను మసాలు తిట్టుకుంటా కూడా ఆ సినిమా చేయక ఈ సినిమా చేయకంటే. బట్ నౌ హీస్ హియర్, సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ హీ లిసన్ టు మీ ఫ్యూ టైమ్స్. బట్ ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి ఏంటంటే చాయ్ బిస్కెట్ టీమ్ లో మనతో ఎవరున్నా టాప్ మోస్ట్ లెవెల్లో ఉండాలి కదా, అంటే హీరో అవ్వాలి కదా, హీరోయిన్ అవ్వాలి కదా, డైరెక్టర్ అవ్వాలి కదా అనే థాట్ లోనే నా మైండ్ ఉంటది. సో బట్ ఐ అండర్స్టాండ్ వెన్ సంబడీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఏంటి అని. నా మైండ్ ఎప్పుడు అది ఉండేది కాదు. సో ఐ వాజ్ లైక్ లేదు మనం చేసాం. సో ఎప్పుడన్నా ఆ వీక్ లో ఏదైనా సినిమా రోల్ వచ్చింది నేను వద్దంటే వాడు డిసప్పాయింటెడ్ ఉంటుండే. సాటర్డే నైట్ మళ్ళీ కూర్చొని ఫోన్ చేస్తాను, మామ లైఫ్ ఇస్ గుడ్ అని. సో ఇట్స్ గుడ్ దట్ హీ ఫైనలీ ఈస్ హియర్ డూయింగ్ హిస్ లీడ్ రోల్స్. అండ్ ఐ హావ్ టు మెన్షన్ అబౌట్ ఫ్యూ పీపుల్ ఇక్కడ. అంటే గోపి యాక్చువల్లీ the director of this film worked with me for writer permutation. He took care of the entire film and everything. So I know like his thinking and everything. So with this film, like what I'm listening cinema gurinchi, so it's congratulations in advance. And I'll have to say a word about the producer, Benedict garu. Ante నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ ని ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ తీసుకొని రావడం అనేది అదొక యజ్ఞం లాగా. అది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, హీ డజంట్ నో, స్టార్ట్ అవుతుండు. సో ఆ ప్రొడ్యూసర్ కమింగ్ అండ్ బెట్టింగ్ ఆన్ అ డెబ్యూ ప్రొడ్యూసర్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ రియలీ లవ్. వెన్ సంబడీ ఈస్ డూయింగ్ ఇట్, ఐ డిడ్ మైసెల్ఫ్ విత్ రైటర్ అండ్ మేల్ ఫేమస్. సో ఐ నో హౌ ఇట్ feels when working with a debut director. So thank you so much for giving Gopi the opportunity and producing this film. I'll also have a word of I don't know, I mean ఇండస్ట్రీలో చాలా మంది వచ్చి ఫిలిమ్స్ తీయడము అనేది ఏంటంటే ఓకే ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, సినిమా అయిపోయింది అనుకుంటారు. సినిమా అక్కడే స్టార్ట్ అవుతుంది ప్రమోషన్ అనే గేమ్ దగ్గర. So I feel Vamshi garu, when he's taking up films and supporting whoever is newcomers or whatever, it's a great thing. I mean, to guide people in the right direction and putting the film in the right space, I feel he's doing a lot of help to the industry, if I have to say. ఎందుకంటే చాలా ఫిలిమ్స్ చాలా బాగుండొచ్చు కానీ దాన్ని కరెక్ట్ గా తీసుకెళ్లి ప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఐ నో బికాస్ I do marketing for films and I produce as well. So రెండు ఒక డెబ్యూ డైరెక్టర్ ని సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్, దాన్ని ప్రమోట్ చేసే టీమ్, ఐ హ్యావ్ టు లైక్ ఐ మీన్ ఇట్స్ అమేజింగ్. అండ్ ఆల్సో డెబ్యూ డైరెక్టర్స్ కంటిన్యూ ఇట్లా సక్సెస్ అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంటది. ఫర్ ద పాస్ట్ 6-8 months with Little Hearts, with all the films that are coming up. Last week మన కపుల్ ఫ్రెండ్లీ. సో ఆల్ డైరెక్టర్స్, డెబ్యూ డైరెక్టర్స్ సక్సెస్ అవ్వడం అనేది ఈ ఇండస్ట్రీకి ఫర్ ఆల్ ఆఫ్ us
ఇట్స్ జాయ్, అంటే ఇట్స్ బ్యూటీ. ఐ మీన్ వీళ్ళందరూ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో కొత్త చూసినప్పుడు ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది కదా, ఆ ఫ్రెష్నెస్ ఒక కొత్త డైరెక్టర్, కొత్త వేవ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అందరూ వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో జాయ్ అంటే ఐ ఫీల్ సో మచ్ జాయ్ సీయింగ్ so many debut directors hitting blockbusters back to back, and obviously ఈ సినిమా ఎట్లైనా హిట్. సో all the team members అందరికి, మీకు యాక్టర్స్ ఇవన్నీ గారికి, all the team people who have been part Seventh గారు and all the cast and crew, I congratulate in advance. And one last thing for Suhas. So mama, life is good. So మంచిగా, సో ప్లీజ్. బ్యూటిఫుల్ అనురాగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కెరియర్స్